వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఓకే, ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వం నుండి నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ బహుముఖ పేదరిక సూచిక నివేదికను గురించి వివరణ ఇస్తానండి. ఓకే, నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అప్ కానటువంటి స్టూడెంట్స్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, నా క్లాసెస్ వినాలి అనుకుంటే ప్లే స్టోర్లో శ్రవణ్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ అనేటువంటిది వినడానికి అవకాశం కలదు. ఓకే, మనకు కేంద్ర ప్రభుత్వము ఈ మధ్యలో రిలీజ్ చేసినటువంటి నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం అండి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో బహుముఖ పేదరిక సూచికలో భారతదేశంలో ఇండియాలో 2013-14 ఆర్థిక సంవత్సరాలలో భారతదేశంలో మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ప్రకారం పేదరిక శాతం ఎంత ఉందండి అంటే 29.1% కలదండి. ప్రస్తుతానికి 2022-23 ఆర్థిక సంవత్సరాలలో భారతదేశంలో పేదరిక శాతము 11.2% కలదు. అంటే దీన్ని బట్టి మనకు ఈ రిపోర్టును బట్టి అర్థమవుతుంది ఏదండి అంటే, నీతి ఆయోగ్ యొక్క పేదరిక రిపోర్టు తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో పేదరిక శాతము గణనీయంగా తగ్గినట్లుగా చెప్పవచ్చు. మరే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేటువంటిది ఉంది, మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ అనేటువంటిది కూడా ఉందండి. మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ అనేటువంటిని మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ను రఘురామ్ రాజన్ రూపొందిస్తే బహుముఖ పేదరిక సూచిక మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను యుఎన్డిపి మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆక్స్ఫర్డ్ పాలసీ డెవలప్మెంట్ వాళ్ళు ఈ నివేదికను రూపొందించడం జరుగుతుంది. దీన్ని విడుదల చేసింది ఎవరండి అంటే నీతి ఆయోగ్ వాళ్ళు విడుదల చేయటం జరిగింది. మరి మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ గురించి చివరిగా చెప్తాను. ఫస్ట్ అయితే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి చూద్దాం. మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో 3 అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. దీన్ని 2010వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. ఇందులో 3 అంశాలు ఉంటాయి: ఆరోగ్యము, విద్య, జీవన ప్రమాణాలు. అయితే మనకు 1997వ సంవత్సరంలో నుండి మానవ పేదరిక సూచిక హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1 1997లో మానవ పేదరిక సూచిక, నెక్స్ట్ 1998లో హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2 హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2 ఈ రెండు అనేటువంటివి యుఎన్డిపి వాళ్ళు రూపొందించారు. ఈ రెండిటిని 2010వ సంవత్సరంలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో విలీనం చేయటం జరిగింది. మరి హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1 మానవ పేదరిక సూచిలో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి అనేటువంటి దాని గురించి చూద్దాం. దీన్ని 1997లో యుఎన్డిపి వారు రూపొందించడం జరిగింది, మానవ పేదరిక సూచిక. ఇందులో 3 అంశాలు కలవు. ఆ 3 అంశాలు ఏమిటండి అంటే, మొత్తము జనాభాలో 40 సంవత్సరాల లోపు చనిపోయేటువంటి వారు ఎంత శాతము కలవు. ఒక దేశంలో మొత్తము జనాభాలో 40 సంవత్సరాల లోపు ఎంతమంది చనిపోతున్నారు అనేటువంటి అంశాన్ని తీసుకున్నాడు. సెకండ్ వన్ నిరక్షరాస్యత రేటు, నిరక్షరాస్యత శాతము. మూడో అంశంగా మెరుగైన జీవన ప్రమాణాలు, క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఏముంటుందండి? సురక్షితమైన నీటిని ఎంతమంది తాగుతున్నారు, మెరుగైన వైద్య సదుపాయాలు లభించేటువంటి జనాభా శాతం ఎంత, 5 సంవత్సరాల లోపు పిల్లలలో బరువు అనేటువంటిది కలిగి ఉన్నటువంటి పిల్లలు అంటే ఎంతమంది తక్కువ బరువు కలిగి ఉన్నారు, పౌష్టికాహార లోపం ఎంత ఉంది అనేటువంటివి 3 అంశాలను తీసుకున్నాడు జీవన ప్రమాణాలలో. ఇందులో వైద్య సదుపాయాలు, సురక్షితమైన నీరు, బరువు అనేటువంటి 3 అంశాలను జీవన ప్రమాణాలలో తీసుకోవటము
జరిగిందండి. ఇది మానవ పేదరిక సూచిక 1. అదేవిధంగా హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2ను 1998వ సంవత్సరంలో సేమ్ అండి యుఎన్డిపి వారు దీన్ని రూపొందించడం జరిగింది. ఇందులో 4 అంశాలు తీసుకున్నాడు. ఓకే, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1లో 40 సంవత్సరాల లోపు అనేటువంటి వాళ్ళు మరణించేటువంటి వారి శాతం ఎంత ఉందని తీసుకుంటే, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2లో మొదటి అంశంగా ఒక దేశంలో 60 సంవత్సరాల లోపు జనాభా వయసు కలిగినటువంటి వాళ్ళలో ఎంతమంది చనిపోతున్నారు మొత్తం జనాభాలో అనేటువంటి అంశం తీసుకున్నాడు. సెకండ్ పాయింట్ నిరక్షరాస్యత తీసుకున్నాడు. థర్డ్ పాయింట్ జీవన ప్రమాణాలు తీసుకున్నాడు. 4వది ఏదండి అంటే అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, ఉపాధి అవకాశాలు ఎంతవరకు లభిస్తున్నాయి, నిరుద్యోగులు ఎంత శాతం ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి అంశాన్ని తీసుకున్నాడు. ఎవరండి? యుఎన్డిపి వాళ్ళు తీసుకొని హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2ను రూపొందించడం జరిగింది. మొత్తము ఇది 4 అంశాలు తీసుకున్నాడు. అయితే 2010వ సంవత్సరంలో ఈ రెండింటిని హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1ను హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2ను ఏం చేయటం జరిగిందండి అంటే విలీనం చేశారు. యుఎన్డిపి మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆక్స్ఫర్డ్ పాలసీ డెవలప్మెంట్స్ వాళ్ళు ఈ నివేదికను దీన్ని రూపొందించడము జరిగిందండి. బహుముఖ పేదరిక సూచిక. ఈ బహుముఖ పేదరిక సూచికలో మొత్తము 3 అంశాలు కలవు. ఒకటి ఆరోగ్యం, సెకండ్ వన్ విద్య, థర్డ్ వన్ జీవన ప్రమాణాలు. మొదటిది ఆరోగ్యం. ఆరోగ్యము అనేటువంటి అంశంలో ఏమేమి అంశాలు తీసుకున్నారు? ఆరోగ్యము అనేటువంటి పాయింట్లో ఏం అంశాలను తీసుకున్నారు అంటే శిశు మరణాల రేటు, పౌష్టికాహార లభ్యత అనేటువంటి అంశాలు. విద్యలో పాఠశాల హాజరు, పాఠశాల సంవత్సరాలు. జీవన ప్రమాణాలలో గ్యాస్ పొయ్యి, వంట గ్యాస్ ఎంతమంది వాడుతున్నారు. నెక్స్ట్ వన్ అండి పారిశుద్ధ్యం ఎంతమందికి ఉంది. త్రాగునీరు, సురక్షితమైన త్రాగునీరు ఎంతమంది తాగుతున్నారు అనేటువంటి అంశం. నెక్స్ట్ విద్యుత్ కలెక్షన్స్ ఎంతమందికి ఉన్నాయి. గృహ వసతి, ఆస్తులు ఎంతవరకు కలిగి ఉన్నాయి అనేటువంటి అంశాలను తీసుకున్నాడు. ఓకే, జీవన ప్రమాణాలు, విద్య, ఆరోగ్యం అనేటువంటి 3 అంశాలను తీసుకొని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను రూపొందించడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం అండి మనకు 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశంలో ఎంత పేదరిక శాతం ఉందండి అంటే 11.2% అనేటువంటిది కలదండి. మరి అత్యధికంగా ఎక్కువగా పేదరికము కలిగినటువంటి రాష్ట్రాలు ఏదండి? అత్యధికంగా అంటే బీహారు 26.59 ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ జార్ఖండ్ 23.34%. థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్ 17.40. ఫోర్త్ వన్ గుజరాత్ 9.43 అనేటువంటి అత్యధికంగా పేదరికము కలిగిన రాష్ట్రాలు ఉంటే అతి తక్కువ పేదరికము కలిగినటువంటి రాష్ట్రాలు ఏదండి అంటే కేరళ 0.48 గలదు, తమిళనాడు 1.43% గలదు, థర్డ్ ప్లేస్లో తెలంగాణ 3.76% కలదు. అంటే అతి తక్కువ పేదరికం ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉందండి అంటే 3.76% తోటి 3వ స్థానాన్ని ఆక్రమించడము జరిగింది. అదేవిధంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కనుక చూసుకున్నట్లయితే మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ బహుముఖ సూచిక దీన్ని రూపొందించింది ఎవరండి అంటే రఘురామ్ రాజన్ అండి. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. అనేకమైనటువంటి రాష్ట్రాలు ప్రత్యేక హోదా కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరటంతో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి మీద అధ్యయనం చేయమని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరండి అంటే రఘురామ్ రాజన్. రఘురామ్ రాజన్ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలను 3 రకాలుగా విభజించాడండి. 3 రకాలుగా డివైడెడ్ చేశాడు. అత్యంత వెనుకబడినటువంటి రాష్ట్రాలు, లీస్ట్ డెవలప్డ్ స్టేట్స్, నెక్స్ట్ లెస్ డెవలప్డ్ స్టేట్స్, అభివృద్ధిలో వెనుకబడినటువంటి రాష్ట్రాలు, థర్డ్ వన్ ప్రగతిశీల రాష్ట్రాలు, రిలేటివ్లీ డెవలప్డ్ స్టేట్స్ అని 3 రకాలుగా
విభజించి వీటిని బట్టి 12వ పంచవర్ష ప్రణాళిక 12వ ప్రణాళిక ఇయర్స్ ఎప్పుడండి 2012 నుండి 2017 వరకు 12వ ప్రణాళికలో కేటాయించండి, పెట్టుబడి కేటాయింపులు. ఇతడి రిపోర్ట్ ప్రకారం ప్రగతిశీలంలో ఉన్నటువంటి రాష్ట్రము, మొదటి రాష్ట్రము గోవా అయితే అత్యంత వెనుకబడినటువంటి రాష్ట్రము ఏదండి అంటే ఒరిస్సా అండి. ఇది మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ఉంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఉంది. వీటిని గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఓకే, నా క్లాసెస్ ఫాలో అప్ అయ్యేటువంటి స్టూడెంట్స్ శ్రవణ్ లాజిక్స్ పన్నాల యూట్యూబ్ క్లాసెస్ ద్వారా క్లాసెస్ అనేటువంటిది వినండి. నెక్స్ట్ శ్రవణ్ లాజిక్స్ ప్లే స్టోర్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకొని నా క్లాసెస్ అనేటువంటిది వినటానికి అవకాశము కలదండి. స్టూడెంట్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను.